అయితే ఇప్పుడు ఆ యొక్క నైపుణ్యాలు ఒక వారి నైపుణ్యాలను చంపుకొని, అంటే అనాదిగా వస్తున్నటువంటి వారి నైపుణ్యాలను అంతా చంపుకొని, ఈ యొక్క ప్రస్తుత ఒక రాకెట్ యుగంలో వాళ్ళ అభిరుచులకు వ్యతిరేకంగా, అంటే వారి ఆ రంగంలో ఉపాధి కరువై వేరే రంగాల్లోకి మళ్ళీ ఆస్కారం ఉంది. అటువంటి వారికి ఈ ప్రత్యామ్నాయం ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు సపోజ్ ఒక ఒక ఒకటి ఉంది, ఒక హస్తకళలు కానీ, చిత్ర కళాకారులు కానీ, వాళ్ళ యొక్క క్యాన్వాస్ మీద ఎన్నో మంచి నైపుణ్యాలతో వాళ్ళు వేసేస్తారు, చిత్రకళలు రూపొందిస్తారు. అంటే వాటికి సరైన గుర్తింపు అనేది సమాజంలో చాలా తక్కువ అనిపిస్తుంది. దీని కారణంతో వేరే రంగాలకు వెళ్ళిపోతున్నారు. అటువంటి వారికి ఎటువంటి వాళ్ళ ఉపాధి ఏ విధంగా పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయంటారు? ఇది ఒక మరొక సవాల్. ఏమిటంటే ఒక కళాకారుడికి కళ అబ్బడం అంటే న్యాచురల్గా ఉంటుంది. అంటే తన యొక్క చిన్నతనం నుంచే ఆ అబ్బాయి లేదా అమ్మాయి, ప్రతి పిల్లవాడు తన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుని కళాత్మక దృష్టితో చూసి సృజనాత్మకతో దాన్ని వేయడం, ప్రాక్టీస్ చేయడం ప్రయత్నిస్తారు. అయితే కాలానుగుణంగా ఈరోజు మనకున్న ఆధునిక పోటీ ప్రపంచంలో కొద్ది స్థాయి వరకు వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి, కళాకారునికి ఆయన కళాకృతులను, ఆయన వేసిన చిత్రాలను సమాజం అంతగా మనం విలువనివ్వటం లేదు, వాటిని తగిన గుర్తింపునివ్వటం లేదని మీ ప్రధానమైన ప్రశ్న. ఇది మీకే కాదు, ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఒక బాధాకరమైన విషయం, ఒక డాలర్ సంబంధించిన ప్రశ్న. కాబట్టి అంటే మరి ఏ విధంగా ఒక చిత్రాన్ని నమ్ముకొని, ఒక చిత్రకళను నమ్ముకొని మనం జీవనాన్ని సాగించచ్చా అనే ప్రశ్న వేసినప్పుడు మనకు వచ్చే ఈ సందేహం. ఈ సందేహానికి మొట్టమొదటి పరిష్కారం మూలం ఎక్కడుంది అంటే, ప్రతి కళాకారుడు తనని తాను నమ్ముకోవాలి, తనని తాను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే తన ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని తన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తాడో, ఏదో ఒకరోజు, ఈరోజు మనం చెప్పుకుంటున్న మన భారతీయ కళల నుంచి, కళాకారుల నుంచి పడుతుంటే ప్రపంచంలో ఉన్న ప్రతి కళాకారుడు మొదటగా గుర్తింపు లేని వ్యక్తి, ఏ రంగంలో తీసుకున్నాం. అదేవిధంగా కళాకారులు, చిత్రకళ రంగం కూడా అంతే. కాబట్టి నమ్మకంతో ముందుకు పోయి తనను తాను ఆత్మవిశ్వాసంతో ఆ కళను వదలకుండా, కళని నమ్ముకొని ప్రయాణం చేస్తే, కళని అభివృద్ధి చేస్తూ ఎప్పుడు కూడా నిరంతరం ప్రాక్టీస్ చేసినట్టయితే తప్పకుండా విజయం సాధిస్తారు. ఎలాంటి మనం అంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కోవడం అవసరం లేదనేది నా అనుభవపూర్వకమైన ఆలోచన.